హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము సింధు లోయ నాగరికత గురించి నేర్చుకుందాము. ఈ టాపిక్ అనేది మనకి జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీలో వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది అండ్ ఇండియన్ హిస్టరీ అనేది కూడా ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీలో స్టార్టింగ్ మనకి సింధు లోయ నాగరికత నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనము ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాము. ఈ సింధు లోయ నాగరికత అనేది ప్రపంచంలోనే వెలిసిరిన అతిపెద్ద నాగరికత అండ్ ఇది మన భారతదేశానికి సంబంధించిన నాగరికత అన్నమాట. ఎంతో విశిష్టమైన నాగరికత ఉంది మన భారతదేశానికి. సో ఆ నాగరికత యొక్క విశిష్టత ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో మనకి ఈ సింధు నాగరికత అనేది ఎలా బయలుపడింది అంటే ఎప్పుడో ఉన్న నాగరికత మనకి 1922లో సడన్గా ఎలా తెలిసింది అనే దానికి ముందు కొంచెం హిస్టరీ ఉందండి. అదేంటో చూద్దాము. చార్లెస్ మాసేన్ అనే అతను, ఈ చార్లెస్ మాసేన్ ఎవరంటే బ్రిటిషర్స్ దగ్గర ఒక ఎంప్లాయీ అనమాట. సో ఆయన తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. తిరిగి ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే భారతదేశానికి వాయువ్య దిశలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. సో నువ్వు అక్కడికి వెళ్ళి మాకు ఉపయోగపడే సమాచారాన్ని ఏదైనా సంగ్రహిస్తే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తీసుకొని వస్తే నీ ఉద్యోగాన్ని తిరిగి నీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. సో అందుకని ఈ చార్లెస్ మాసన్ గారు 1820-30 మధ్య ప్రాంతంలో భారతదేశ వాయువ్య ప్రాంతంలో పర్యటిస్తారనమాట. అక్కడికి వెళ్తారు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దేమో అని చెప్పేసి. సో ఆ తర్వాత 1842లో ఆయన ఒక బుక్ రాస్తారనమాట. సో ఆ బుక్ నేమ్ ఏంటంటే ఏ నెరేటివ్ ఆన్ మై జర్నీ ఇన్ బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పంజాబ్. సో ఈ 3 ప్లేసెస్లో ఆయన తిరిగారు. ఆ ప్లేసెస్లో ఆయన తిరిగినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు అనేది ఆయన ఆ బుక్లో మెన్షన్ చేస్తారనమాట. సో అయితే ఈ బుక్లో ఆయన సింధు నాగరికత, హరప్ప నాగరికత లాంటి పదాలేమి వాడరు, కానీ ఆ ప్రదేశాలలో భారతదేశ వాయువ్య దిశలో భూస్థాపితం అయిపోయిన నగరాలు ఉన్నాయి అని చెప్పేసి మాత్రం అబ్జర్వ్ చేస్తారనమాట. ఎలా అంటే సేమ్ ఆ టైంలోనే మనకి లాహోర్ ప్రాంతంలో రైల్వే లైన్ అనేది వేస్తూ ఉంటారు. సో ఈ రైల్వే లైన్ వేయడానికి వాళ్ళు భూమిని తవ్వినప్పుడు అక్కడ ఇటుకలను గమనిస్తారనమాట. అండ్ ఆ ఇటుకలని వాళ్ళు ఆ రైల్వే లైన్కి యూజ్ చేస్తూ కూడా ఉంటారు. సో ఆ టైంలో ఈయన అవన్నీ గమనించేసి అక్కడ ఒక పట్టణ ఉంది, అక్కడ కొన్ని నగరాలు ఉన్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తారు. ఆయన అబ్జర్వ్ చేసిన దాన్ని ఈ చార్లెస్ మాసన్ గారు ఆయన బుక్లో రాస్తారనమాట. సో అయితే ఈ బుక్ రాసిన తర్వాత మనకి బయటపడింది అనమాట, ఇక్కడ ఏదో ఉంది. అప్పటి వరకు కూడా ప్రపంచ దేశాల్లో ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, చైనా నాగరికతలే ఉన్నాయి. వాటికి సమకాలీన నాగరికతలు ఆ 3 అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ బుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఇక్కడ కూడా తవ్వితే ఏదైనా నాగరికత బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అనుకుంటుందన్నమాట. సో అలా అనుకొని 1861లో ఏఎస్ఐ ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో ఈ ఏఎస్ఐ ఏంటంటే భారతీయ పురావస్తు శాఖ, ఆస్ట్రాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ ఆస్ట్రాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసిన టైంలో ఎవరు మనకి వైస్రాయ్గా ఉన్నారు అంటే లార్డ్ కానింగ్ గారు. సో ఈయన వైస్రాయ్గా ఉన్నారు. అండ్ ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయనని సర్వేయర్గా అంటే చీఫ్ సర్వేయర్గా అపాయింట్ చేస్తారన్నమాట ఏఎస్ఐకి. సో కానీ 1861లో ఏఎస్ఐ అయితే ఎస్టాబ్లిష్ అయింది, కానీ దానికంటూ స్వతంత్రత, స్వయం ప్రతిపత్తి అనేవేమీ లేవు. అందుకని 1871లో దీనికి స్వయం ప్రతిపత్తిని కలిగిస్తారు. అండ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయన్ని ఈ ఏఎస్ఐకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా. 1861లోనేమో ఏఎస్ఐ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారిని సర్వేయర్గా అపాయింట్ చేస్తారు. ఎవరు? లార్డ్ కన్నింగ్ గారు. బట్ 1871లో ఈ ఏఎస్ఐకి ఇండిపెండెన్స్ వస్తుందన్నమాట, అంటే స్వయం ప్రతిపత్తి అనేది వస్తుంది. సో స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత ఇదే అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఇంతకుముందు ఎవరైతే సర్వేయర్గా అపాయింట్ అయ్యారో అదే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐగా అపాయింట్ చేస్తారనమాట. సో భారతీయ పురావస్తు శాఖకి మొట్టమొదటిగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకేనా. సో ఈయనను అపాయింట్ చేసిన తర్వాత స్వయం ప్రతిపత్తి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆ వాయువ్య ప్రాంతంలో తవ్వకాలు జరపాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇదిలా ఉండగా 1902లోనే లార్డ్ కర్జన్, అంటే ఈయన అప్పటి వైస్రాయ్, లార్డ్ కర్జన్ గారు వైస్రాయ్గా ఉన్న టైంలో ఈయన ఒక యాక్ట్ తీసుకొస్తారన్నమాట, ఒక చట్టాన్ని. ఏంటంటే ఆ చట్టము ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొస్తారు. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చి అండ్ దాంతోపాటు సర్ జాన్ మార్షల్ గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐగా అపాయింట్ చేస్తారు.
సో ఇంతకుముందు వరకు డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఉన్నారు. ఆ తర్వాత లార్డ్ కర్జన్ గారు సర్ జాన్ మార్షల్ గారిని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేస్తారు. సో అపాయింట్ చేసిన తర్వాత ఈ సర్ జాన్ మార్షల్ గారి ఆధ్వర్యంలోనే హరప్పా అండ్ మొహంజదారో ప్రాంతాలలో తవ్వకాలు మొదలు పెడతారనమాట. సో ఇలా ఈ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు 1921లో హరప్పా సిటీని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అండ్ 1922లో మొహంజదారో సిటీని ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఇలా ఈ హరప్పా సిటీ తవ్వకాలు చేసిన వాళ్ళలో ఎవరు హెడ్ అంటే దయారాం సహానీ గారు హెడ్ అనమాట. డిఆర్ సహానీ అంటాము. సో సర్ జాన్ మార్షల్ గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో దయారాం సహానీ గారి నేతృత్వంలోనే ఈ దయారాం సహానీ గారి హెడ్గా పనిచేసే టీము ఈ హరప్పా సిటీని ఐడెంటిఫై చేస్తారు 1921లో. అలానే 1922లో ఆర్డి బెనర్జీ గారి టీము మొహెంజదారోను అబ్జర్వ్ చేస్తారనమాట. సో సర్ జాన్ మార్షల్ గారు వచ్చేప్పటికేమో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అపాయింట్ చేసిన బ్రిటిషరు, దయారాం సహానీ గారు ఆర్డి బెనర్జీ గారేమో ఇండియన్స్ అనమాట. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ తవ్వకాల్లో. ఓకేనా, ఆ టీంని లీడ్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో మనకు అలాగా 1921-22లో ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించిన 2 అతి ముఖ్యమైన పట్టణాలు హరప్పా అండ్ మొహెంజదారో అనేవి బయలుపడ్డాయి తవ్వకాల్లో. అయితే ఇక్కడ మనం ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. అవేంటంటే ద ఇండియన్ సివిలైజేషన్ అనే బుక్ రాసింది మార్టిమర్ వీలర్ గారు. అలానే ద మొహెంజదారో అండ్ ద ఇండియన్ సివిలైజేషన్ అనే బుక్ను రాసింది సర్ జాన్ మార్షల్ గారు. బాగా గుర్తుంచుకోండి, జస్ట్ ఇక్కడ ఈ టర్మ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ద మొహెంజదారో అండ్ ద ఇండియన్ సివిలైజేషన్ వస్తేనేమో జాన్ మార్షల్ గారు, ఓన్లీ ఇండియన్ సివిలైజేషన్ ఉంటేనేమో మార్టిమర్ వీలర్ గారు. సో ఇలా మనకి 1921-22 టైంకి మనకి ఆల్రెడీ ఇంతకు ముందే ఇక్కడ ఒక నాగరికత ఉంది అని చెప్పేసి ఇక్కడ 2 పెద్ద పట్టణాలు బయలుపడ్డాయి. ఆ 2 పట్టణాలు బయటపడిన తర్వాత వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే చైనా, ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికతకు సమకాలీన నాగరికత భారతదేశంలో కూడా విలసిల్లింది. ఈ నాగరికతని సింధు లోయ నాగరికత అని చెప్పేసి అన్నారనమాట. సో అసలు ఈ సింధు లోయ నాగరికత అని ఎందుకు అన్నారంటే సింధు నది పరివాహక ప్రాంతంలో విలసిల్లింది కాబట్టి సింధు లోయ నాగరికత అన్నారు. అండ్ దీన్ని హరప్పా నాగరికత అని కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ మనకి తవ్వకాల్లో బయలుపడిన పట్టణం హరప్పా పట్టణం. మనం ఐడెంటిఫై చేసింది హరప్పా నగరాన్ని కాబట్టి హరప్పా నాగరికత అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ సింధు నాగరికతకి సమకాలీన నాగరికతలు ఏమేమి ఉన్నాయి అంటే మెసొపొటేమియా నాగరికత సమకాలీన నాగరికత అవుతుందన్నమాట. ఫస్ట్ మెసొపొటేమియా నాగరికత. సో ఈ మెసొపొటేమియా నాగరికతని సుమేరియన్ నాగరికత అని కూడా అంటారు. ఓకేనా. సో ఈ మెసొపొటేమియా నాగరికత అనేది ఎక్కడ ఉంది అంటే యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల పరివాహక ప్రాంతంలో వెలసిల్లింది. సో ఈ మెసొపొటేమియా నాగరికతలో వాళ్ళు యూజ్ చేసిన లిపి ఏంటంటే క్యూనిఫోరం లిపి అనేది వాళ్ళు యూజ్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెసొపొటేమియా నాగరికతలో వాళ్ళు జనాలు యూజ్ చేసింది పచ్చి ఇటుకలతో నిర్మించిన నాగరికత. మీరు బాగా గుర్తుంచుకోండి, సింధు లోయ నాగరికతలో కాల్చిన ఇటుకలను వాడారు వాళ్ళు. బట్ మెసొపొటేమియా వచ్చేప్పటికే పచ్చి ఇటుకలతో నిర్మించారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ సింధు లోయ నాగరికత ప్రజలు ఈ మెసొపొటేమియా నాగరికత అంటే ఈ సుమేరియన్స్ తోటి వ్యాపార వర్తక వాణిజ్యాలు కూడా కొనసాగించారనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికే ఈజిప్ట్ నాగరికత. ఈ ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది పరివాహక ప్రాంతంలో విలసిల్లింది. వీళ్ళ లిపి వచ్చేప్పటికే హీరోగ్లిఫిక్ లిపి అని చెప్పేసి అంటారు. దీంతోపాటు దీనికి సమకాలీన ఇంకొక నాగరికత వచ్చేప్పటికే చైనా నాగరికత. హోయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో వెలసిల్లిందే ఈ చైనా నాగరికత. సో మనకి సింధు నాగరికత బయలుపడినంత వరకు కూడా ప్రపంచంలో మొట్టమొదటిగా ఉన్న నాగరికతలు ఏంటంటే ఈ మూడింటిని చెప్పుకునే వాళ్ళము. మెసొపొటేమియా నాగరికత అనేది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అని, ఆ తర్వాత ఈజిప్టు, చైనా అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మనకి 1921-22 ప్రాంతంలో హరప్పా, మొహంజదారో పట్టణాలు బయటపడ్డాయో ఈ మూడింటితో పాటు సింధు నాగరికత అని ఇంకొకటి కూడా ఉంది వీటితో పాటే అని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది. ఓకేనా. సింధు నాగరికతకి గల ఇతర పేర్లు ఏమేంటియో చూద్దాం. ఇంకా ఏమని పేర్లతో పిలుస్తాం ఈ నాగరికతని అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేప్పటికే హరప్పా నాగరికత. హరప్పా నాగరికత అని ఎందుకు పిలుస్తామంటే ఈ సింధు నాగరికత తవ్వకాల్లో మొట్టమొదటిగా బయటపడిన పట్టణం హరప్పా పట్టణం కాబట్టి ఈ నాగరికతని హరప్పా నాగరికత అని కూడా అంటాము. సింధు నాగరికతని హరప్పా నాగరికత అని ఫస్ట్ అన్నది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ గారు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని మూల భారతీయ నాగరికత అని కూడా అంటాము. అంటే భారతీయతకి మూలం అంటే అసలు మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ సింధు నాగరికత నుంచి నాగరికత అనేది స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత అని కూడా అంటాము. సో ఈ సింధు నాగరికతని మూల భారతీయ నాగరికత అని అన్నది ఎవరు అంటే కేఎన్ దీక్షిత్ అండ్ మ్యాక్సీ. నెక్స్ట్ సంధికాలపు నాగరికత అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. సంధికాలపు నాగరికత అంటే ప్రోటో హిస్టరీ ఉంటుంది. అంటే మనము హిస్టరీని కనుక అబ్జర్వ్ చేస్తే హిస్టరీ మనకి 3 టైప్స్గా ఉంటుంది. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, హిస్టరీ అని. అంటే చరిత్ర పూర్వయుగము, మధ్యయుగము, చారిత్రక యుగము అని చెప్పేసి అంటాం కదా. సో ఈ చారిత్రక యుగంలో వచ్చేప్పటికి ఏంటంటే లిఖితపూర్వక ఆధారాలు అనేవి ఉంటాయి. అంటే వాళ్ళు బుక్స్ కానీ మనకు ఎవిడెన్స్లు అనేవి ఉంటాయి అనమాట. చరిత్ర చదవడానికి లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి. మనం వాటిని చదివి అర్థం చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దాన్ని చారిత్రక యుగం అన్నాము. మరి పూర్వ చారిత్రక యుగం అనేప్పటికీ మనకి ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు అనేవి ఏమీ లేవు ఈ పూర్వ చారిత్రక యుగంలో మనం దాన్ని అబ్జర్వ్ చేయడానికి నేర్చుకోవడానికి. కాబట్టి దీన్ని పూర్వ చారిత్రక యుగం అన్నాము. మరి ప్రోటో హిస్టరీ లేదా సంధికాలపు నాగరికత అంటే ఏంటంటే ఇక్కడ లిపి ఉంది, బుక్స్ ఉన్నాయి, కానీ దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. లిపి ఉంది బట్ ఆ లిపి అనేది నేటి చరిత్రకారులు అర్థం చేసుకునేలాగా లేదు. సో అంటే ఎవిడెన్స్ అనేది ఉంది బట్ ఆ ఎవిడెన్స్ని మనం అర్థం చేసుకునేలాగా లేదు. కాబట్టి దీన్ని ప్రోటో హిస్టరీ అంటాం అనమాట. అంటే సంధికాలపు నాగరికత అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ దీన్ని తామ్రశిలా నాగరికత అని కూడా అంటారు. తామ్రము అంటే రాగి అని. ఓకేనా. రాగిని శిలని ఉపయోగించారు కాబట్టి దీన్ని తామ్రశిలా నాగరికత అంటారు. ఇంకా కంచు యుగపు నాగరికత అని కూడా అంటారు. సో కంచు అంటే ఏంటి, రాగిని తగరంని కలిపితే మనకి కంచు వస్తుంది అనమాట. సింధు ప్రజలు అభివృద్ధి దశలు అంటే మనకి నెక్స్ట్ చూస్తాము ఈ నాగరికతలో ఎన్ని దశలు ఉన్నాయి ఏంటి అని. అందులో ఒకటి అభివృద్ధి దశ అనమాట. సో సింధు ప్రజలు ఈ అభివృద్ధి దశలో కంచును కూడా వాడారు కాబట్టి దీన్ని కంచు యుగపు నాగరికత అని కూడా అంటాము. ఇంకా అక్షరాస్య నాగరికత అంటాము. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనకి లిపి అనేది ఉంది, ఎవిడెన్స్ అనేది ఉంది, అంటే వాళ్ళు రాశారు, అంటే వాళ్ళకి అక్షరాస్యత ఉంది కాబట్టి దీన్ని అక్షరాస్య నాగరికత అని కూడా అంటాము. సో వీళ్ళ అక్షరాస్యత ఏంటంటే చిత్రలిపి, వీళ్ళ లిపి ఇది అనే సర్పలేఖనం అని కూడా అంటాము. వీళ్ళు ఉపయోగించిన లిపి చిత్రలిపి. ఓకేనా. ఇంకా దీన్ని పట్టణ నాగరికత అంటాము. అంటే ఎక్కువగా పట్టణాలే బయలుపడ్డాయి, పట్టణాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి సింధు నాగరికతలో ఆల్మోస్ట్ అన్ని పట్టణాలే ఉండేవి కాబట్టి దీన్ని పట్టణ నాగరికత అని కూడా అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా సింధు నాగరికతకు గల పేర్లు. అయితే ఈ సింధు నాగరికత తవ్వకాల్లో ఏమేమి బయటపడ్డాయో చూద్దాం ఒకసారి. అయితే ఈ సింధు నాగరికత త్రవ్వకాల్లో ఏమేమి బయలుపడ్డాయో చూద్దాం ఒకసారి. త్రవ్వకాల్లో మొత్తం 1400 నగరాలు బయటపడ్డాయి అన్నమాట. అయితే ఈ 1400 నగరాల్లో 975 నగరాలు ఇండియాలో ఉంటే 425 నగరాలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ 975 నగరాల్లో కూడా ఇండియాలో ఒక గుజరాత్ రాష్ట్రంలోనే 200కు పైగా నగరాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. సింధు నాగరికత నిర్మాణాకృతి అనేది త్రిభుజాకారంగా ఉంటుంది. వాళ్ళ నిర్మాణాకృతి అనేది త్రిభుజాకారంగా ఉంటుంది. ఇంకా సింధు నాగరికత గురించి మొట్టమొదటిగా ప్రచురించిన పత్రిక ఏ పేపర్లో వచ్చిందంటే ఒక వీక్లీలో వచ్చింది సింధు నాగరికత గురించి. దాని పేరే లండన్ వీక్లీ. సో ఈ సింధు నాగరికత వెలసిల్లిందిగా దాని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే 12,99,600 చదరపు స్క్వేర్ మీటర్స్, లేదు అంటే 13 లక్షల అని కూడా చెప్పొచ్చు అనమాట. సో కొన్ని బుక్స్లోనేమో 12,99,600 అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. బట్ కొన్ని చోట్ల మాత్రం 13 లక్షలు అని ఉంది. సో మనం 13 లక్షల స్క్వేర్ మీటర్స్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఈ సింధు నాగరికతకి సరిహద్దులు కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తరం సరిహద్దు వచ్చేప్పటికే మండా. ఈ మండా అనేది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. జీలం నది ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఈ మండా అంటాము. ఇది సరిహద్దు, ఉత్తర సరిహద్దు అనమాట సింధు నాగరికతకి. అలానే తూర్పు సరిహద్దును కనుక అబ్జర్వ్ చేస్తే అలంగీర్పూర్. ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశమే ఈ అలంగీర్పూర్. ఇది తూర్పు సరిహద్దు. అలానే దక్షిణం వచ్చేప్పటికే దైమాబాద్. సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు దైమాబాద్. ఈ దైమాబాద్ అనేది మహారాష్ట్రలో ఉంది. ప్రవరా నది ఒడ్డున ఉందన్నమాట. ఈ ప్రవరా నది అంటే ఏంటంటే గోదావరి నదికి ఉపనది ఈ ప్రవరా నది. సో ఈ ప్రవరా నది ఒడ్డున ఉన్న ప్రదేశము, ఆ ప్రాంతంలో ఉన్న పట్టణమే ఈ దైమాబాద్. అలానే పడమర వచ్చేప్పటికే సుక్కజందార్. ఈ సుక్కజందార్ అనేది
పాకిస్తాన్లో ఉన్నదని పశ్చిమ పాకిస్తాన్ వైపు ఉంటుంది. సో ఈ 4 అనేవి ఈ 4 ప్రదేశాల మధ్య సింధు నాగరికత అనేది విలసిల్లింది. సో ఈ 4 ప్రదేశాల మధ్య 13 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంతో ఈ సింధు నాగరికత అనేది వర్ధిల్లింది. ఓకేనా. అయితే ఈ సింధు నాగరికత ఈ సరిహద్దుల మధ్య ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత వ్యాప్తి ఉంది అంటే 1100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందన్నమాట. అలానే తూర్పు నుంచి పడమరకి 1600 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉంది. అయితే ఈ నాగరికత అనేది 4 దశలుగా వర్ధిల్లిందనమాట. సో 4 దశలు ఏమేంటంటే పూర్వ హరప్పా దశ, మధ్య హరప్పా దశ, హరప్ప పరిపక్వ దశ, హరప్ప పతనాంతర దశ అని 4 దశలుగా వర్ధిల్లింది సింధు నాగరికత అనేది. సో ఈ పూర్వ హరప్పా దశ అనేది బెలూచిస్తాన్లో ఉంది. అక్కడ అప్పట్లో దాన్ని బెలూచి సంస్కృతి అనేది ఉందన్నమాట ఆ బెలూచిస్తాన్లో. ఓకేనా. అయితే ఈ రఫీక్ మొఘల్ అనే ఆయన దీన్ని అబ్జర్వ్ చేశారు. అండ్ ఈయన ఏమన్నారంటే రఫీక్ మొఘల్ అనే ఆయన సింధు ప్రజలు విదేశీయులు, భారతీయులు కాదు వీళ్ళు విదేశీయులు అని చెప్పేసి మనకు చెప్పారనమాట. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సింధు ప్రజలు విదేశీయులు అని చెప్పింది రఫీక్ మొఘల్ గారు. సో ఎప్పుడు ఇది పూర్వ హరప్పా దశలు. ఆ తర్వాత కాలం మధ్య హరప్పా వచ్చేప్పటికే కాళీబంగన్, బన్వాలి ప్రదేశాల్లో ఈ మధ్య హరప్పా దశ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ మధ్య హరప్పా దశలో వాళ్ళు ఫాలో అయిన సంస్కృతి ఏంటంటే సోధీ సంస్కృతి. సో ఈ సోధీ సంస్కృతిని ఫాలో అయింది మధ్య హరప్పా దశ. ఏ ప్లేసెస్ అంటే కాళీబంగన్ అండ్ బన్వాలి. అయితే ఏ ఘోష్ అనే ఆయన ఉన్నారు. ఈయనేం చెప్పారంటే సింధు ప్రజలు స్వదేశీయులే అని చెప్పేసి చెప్పారు. రఫీక్ మొఘల్ గారేమో విదేశీయులు అని చెప్పారు. బట్ ఏ ఘోష్ గారు ఏమంటే సింధు ప్రజలు స్వదేశీయులే అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా. సో సింధు నాగరికతలో ఉన్న 4 దశలు ఇవి. అయితే ఈ సింధు నాగరికత టైంలో ఏమేం జాతులు ఉన్నాయి అంటే ఏఎల్ భాష్యం అని ఆయన ఏం చెప్పారంటే 4 రకాల జాతులు ఉన్నాయి అని చెప్పారు. ఏమేంటి ఆ 4 రకాల జాతులు అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, ఆల్ఫైన్స్ అనే 4 జాతులు ఉన్నాయి. ఈ 4 జాతుల్లోనూ ఈ మెడిటేరియన్స్ అనే జాతి వారు ఎక్కువగా నివసించారు అని చెప్పేసి చెప్పిన ఆయన ఏఎల్ భాష్యం గారు. అండ్ ఈ ఏఎల్ భాష్యం గారికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద వండర్ దట్ ఆఫ్ ఇండియా అనే బుక్ను రాశారనమాట ఏఎల్ భాష్యం గారే. సో ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించి తవ్వకాల్లో బయలుపడిన పట్టణాలు అండ్ వాటి యొక్క విశిష్టత ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా 1921లో బయటపడిన నగరమే హరప్పా పట్టణము, అలాగే హరప్పా నగరం అని. సో ఈ 1921లో ఎవరు డిఆర్ సహానీ అన్నమంటే దయారాం సహానీ గారు ఈ పంజాబ్ రాష్ట్రంలో మాంటోగోమరీ జిల్లాలో రావి నదికి ఎడమ ఒడ్డున ఈ హరప్పా పట్టణాన్ని కనుగొన్నారనమాట. అయితే ఈ సింధు లోయలో బయలుపడిన మొట్టమొదటి నగరం హరప్పా నగరం. దీనినే ధాన్యాగారాల నగరం అని కూడా అంటారు. సిటీ ఆఫ్ గ్రానరీస్ అని కూడా అంటారనమాట. ఎందుకు అంటే ఈ నగరంలోనే 12 ధాన్యాగారాలు 6/2 కొలతతో అబ్జర్వ్ చేశారు. ఈ ధాన్యాగారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ధాన్యాగారాల నగరం అని కూడా అంటారు. ఇంకా దీన్నే గేట్వే ఆఫ్ సిటీ అని కూడా అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి హరప్పా నగరాన్ని సిటీ ఆఫ్ థామ్స్ అంటారు. థామ్స్ అంటే సమాధుల నగరంగా కూడా పేర్కొంటారు. ఎందుకంటే ఎక్కువగా సమాధులు ఐడెంటిఫై చేశారనమాట ఈ హరప్పాలో. ఇంకా చెక్కతో తయారు చేసిన హెచ్ ఆకారపు శవపేటిక అనేది బయటపడింది ఇక్కడ ఈ తవ్వకాల్లో. హరప్పా పట్టణం తవ్వకాల్లో చెక్కతో తయారు చేసిన హెచ్ ఆకారపు శవపేటిక అనేది బయటపడింది. ఇంకా స్టియటైట్ రాయితో తయారు చేసిన పురుషుని తల. స్టియటైట్ రాయి అంటే మెత్తటి రాయిలాగా ఉంటుందన్నమాట. సో అలాంటి రాయితో తయారు చేసిన పురుషుని తల అనేది కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. ఇక్క అనే ఎడ్ల బండి. పేర్లు గుర్తుంచుకోవాలండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ తవ్వకాల్లో బయలుపడిన వస్తువులు ఏమేంటి అని. ఏమేమి బయటపడ్డాయి? చెక్కతో తయారు చేసిన హెచ్ ఆకారపు శవపేటిక, స్టియటైట్ రాయితో తయారు చేసిన పురుషుని తల, ఇక్క అనే ఎడ్ల బండి, నర్తిస్తున్న నటరాజ విగ్రహము, రాగి నాట్యకత్తె విగ్రహము, కుమ్మరి చక్రము, శిలలతో తయారు చేసిన స్త్రీ పురుషుల శిల్పాలు, తూనికలో కొలతలు, కాంస్యంతో తయారు చేసిన కొలబొద్ద,
తాయెత్తులు, పడవల తయారీ, పాము ముద్రికలు మొదలైనవి ఈ హరప్పా నగరంలో తవ్వకాల్లో బయలుపడిన వస్తువులు అన్నమాట. సో ఇవైతే బాగా గుర్తుంచుకోవాలి. రిపీటెడ్గా వస్తూ ఉంటాయి చూడండి కొన్ని. ఈ కొలబద్ద అనేది ఇంకో ప్లేస్లో కూడా మనకు వస్తుందన్నమాట. సో ఏ వస్తువు ఏ ప్రదేశంలో బయటపడింది అనే విషయం మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. సో అలానే ఈ తవ్వకాల్లో బయటపడిన రెండవ ప్రదేశం ఏంటంటే మొహెంజోదారో. సో ఈ మొహెంజోదారోని 1922లో ఆర్డి బెనర్జీ గారి నేతృత్వంలో తవ్వకాలు జరిపారు. ఎక్కడ అంటే సింధు నదికి కుడి ఒడ్డున కనుక్కున్నారన్నమాట. సో ఒకటే గుర్తుంచుకోండి, సింధు నదికి ఎడమ వైపు అంటేనేమో ఇండియా వస్తుంది, సింధు నదికి కుడి వైపు అంటేనేమో పాకిస్తాన్ వస్తుంది అనమాట. సో ఈ మొహెంజోదారో అనేది పాకిస్తాన్లో ఉన్న ప్లేసు. అయితే సింధు భాషలో మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ లేదా మృతుల నగరము అని. ఏ భాషలో? సింధీ భాషలో. మన తెలుగులోనో లేకపోతే ఇంగ్లీష్లోనో కాదండి. మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ లేదా మృతుల నగరము అని అర్థమంట. జనాభా పరంగా విస్తీర్ణం పరంగా పెద్ద నగరం, హరప్పా కన్నా పెద్ద నగరం మొహెంజోదారో. జనాభా పరంగా అయినా విస్తీర్ణం పరంగా కూడా మొహెంజోదారో అనేది పెద్ద నగరం. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, ఇది మళ్ళీ మనం చెప్పుకుంటాము. మొహెంజోదారో అనేది సింధు నాగరికతలో పెద్ద నగరం. అలానే మనకి సింధు నాగరికతలో ఇండియాలో పెద్ద నగరం ఏంటనేది కూడా వస్తుంది అనమాట. సో ఇది బాగా గుర్తుంచుకోండి, సింధు నాగరికతలో అతిపెద్ద నగరం మొహెంజోదారో. సో 7 పొరలు కప్పి ఉంచబడిన నగరం అని చెప్పేసి అంటారన్నమాట దీన్ని. ఎందుకు అంటే ఇది తవ్వేటప్పుడు 7 పొరలుగా వస్తూ ఉందంట. అంటే 7 సార్లు సింధు నది వరదల తాకిడికి గురైన నగరం అని చెప్పేసి అంటారు ఈ నగరాన్ని. దేన్ని? మొహెంజోదారో నగరాన్ని. మొహెంజోదారోని మోడల్ సిటీ, నిక్లిస్తాన్, సింధు నాగరికత ఉద్యానవనం, ఒయాసిస్ సిటీ, లాంగ్ షైర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ అని కూడా అంటారు. సో చూడండి దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో. మోడల్ సిటీ అంటారంట, నిక్లిస్తాన్ అంటారంట, సింధు నాగరికత ఉద్యానవనము, ఒయాసిస్ సిటీ, లాంగ్ షైర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ అని కూడా అంటారు మొహెంజోదారోని. సో అయితే ఈ మొహెంజోదారోలో తవ్వకాల్లో బయటపడిన వస్తువులు ఏమిటి చూద్దాం. మహాస్నానవాటిక అనేది బయటపడిందంట. సో ఈ మహాస్నానవాటిక అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మహాస్నానవాటిక అనేది దీనికి ఉత్తరము దక్షిణ వైపు మెట్లు ఉంటాయి. అలానే నైరుతి మూలలో నీళ్లు బయటికి వెళ్ళడానికి ఉంటాయి. ఇందులో పైప్ సిస్టమ్ తోటి నీళ్లు లోపలికి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అడుగున పాచి పట్టకుండా ఉంటుంది ఇది. అండ్ ఇంకా హాట్ వాటర్ పంపించుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అప్పటిలోనే ఇంత హై టెక్నాలజీ స్విమ్మింగ్ పూల్ని వాళ్ళు వాడారు. సో ఈ మహాస్నానవాటిక అనేది మొహెంజోదారోలో బయటపడింది. దాంతోపాటు మహాధాన్యాగారం, మోపురం గల ఎద్దు, ప్రతి పంటను పండించినట్టుగా ఆనవాళ్ళు, కాలిన ఎర్రని నూలు గుడ్డ ముక్క అనేది కూడా బయటపడింది. ఎక్కడ? మొహెంజోదారోలో. దీంతోపాటు ఇంకా కాంస్యంతో తయారు చేసిన నాట్య కత్తె విగ్రహము, అలానే గడ్డంతో ఉన్న ఒక మత బోధకుడి విగ్రహం కూడా కనపడింది మొహెంజోదారోలో. ఇంకా ఎద్దుల బండి, దిగుడు బావులు అనేవి కూడా ఇక్కడ బయటపడ్డాయి అన్నమాట. అనేక స్తంభాలు కలిగిన దేవాలయం లేక అసెంబ్లీ హాల్ అనేది కూడా బయటపడింది. సో చాలా స్తంభాలు ఉన్నాయి. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇది దేవాలయం అన్నారు, ఇంకొంతమంది అసెంబ్లీ హాల్ అని చెప్పేసి అన్నారు. సో అలాంటి ఒక వస్తువు, అలాంటి ఒక భవనం కూడా బయటపడింది అనమాట ఇక్కడ. ఎక్కడ? మొహెంజోదారోలోనే. సో ఒకసారి మీరు ఇది విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్గా అనిపిస్తే ఇవి ఇమేజెస్ కొట్టి చూడండి, గూగుల్లో వస్తున్నాయి. నేను ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేయడానికి వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదన్నమాట. హరప్పా మొహెంజోదారో ప్రదేశాల్లో బయటపడ్డే మాత్రం బాగా గుర్తుంచుకోండి. గడ్డంతో ఉన్న మత బోధకుడు, నాట్యం చేసే నాట్యకర్త, కాంస్యంతో తయారు చేసిన నాట్యకర్త విగ్రహాలు మొహెంజోదారోలో ఉన్నాయి. అండ్ మహాస్నానవాటిక, మహాధాన్యాగారం అనేది మొహెంజోదారోలో ఉంది. కానీ ఎక్కువ ధాన్యాగారాలు అనేవి హరప్పాలో ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క పాయింట్ కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. ఇక తవ్వకాల్లో తర్వాత బయటపడిన నగరం అమ్రి. సో ఈ అమ్రి అనే నగరము 1929లో అంబికా చరణ్ మంజుదార్ అనే చరిత్రకారుడు సింధు నది కుడి ఒడ్డున కనుగొన్నారనమాట. సో ఈ అమ్రి నగరంలో మనం ఏమేమి ఐడెంటిఫై చేయొచ్చు అంటే పూర్వ హరప్పా దశ, మధ్య హరప్పా దశలు కలిగి ఉన్న నగరం. అంటే ఈ 2 దశలు కూడా ఈ అమ్రి నగరంలో విలసిల్లినవి అనమాట. జుంగార్ అనే సంస్కృతి వర్ధిల్లింది. సో ఇవి గుర్తుంచుకోవాలి. అమ్రి నగరంలో వర్ధిల్లిన సంస్కృతి అంటారు. జుంగార్ అనే సంస్కృతి వర్ధిల్లింది అనమాట. అయితే ఇక్కడ తవ్వకాల్లో ఏమేమి బయటపడ్డాయంటే మోపురంగల ఎద్దుకి సంబంధించిన ఆధారాలు, ఖడ్గమృగం అవశేషాలు లభించాయి అమ్రిలో.
ఓకేనా. సో అలానే నెక్స్ట్ వచ్చేప్పటికే రంగాపూర్ అనే ఒక పట్టణం బయటపడింది. సో ఈ రంగాపూర్ అనే పట్టణము 1931లో ఎంఎస్ వాట్సన్ బాదల్ నదీ తీరాన కనుగొన్నారు. ఏ నదీ తీరాన? బాదల్ అనే నదీ తీరాన కనుగొన్నారు అనమాట. సో ఈ రంగాపూర్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము, వరి పొట్టుకి సంబంధించిన ఆధారాలు. వరి పండించారు, సింధు ప్రజలకు వరి తెలుసు, వరి వారి ప్రధాన పంట అని చెప్పేసి చెప్పుకోవడానికి, వ్యవసాయం చేశారు, వరిని పండించారని చెప్పడానికి ఆనవాళ్ళు, వరి పొట్టు దానికి సంబంధించిన ఆధారాలు ఈ రంగాపూర్ అనే పట్టణంలో బయలుపడ్డాయి అన్నమాట. సో అలానే నెక్స్ట్ వచ్చేప్పటికి అలంగీర్పూర్ అనే పట్టణాన్ని 1931లో ఏ ఘోష్ యమునా నది ఒడ్డున కనుగొన్నారనమాట. సో వీళ్ళు 1921 నుండి ఇక స్టార్ట్ చేశారనమాట. ఈ సింధు నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు మొదలు పెడుతూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో ఆ నదులకు ఒడ్డున ఒక్కొక్క పట్టణం బయటపడుతూ ఉంది. అలా మనకి 1931లో అలంగీర్పూర్ బయటపడింది అనమాట. సో ఈ అలంగీర్పూర్ వచ్చేప్పటికే హరప్ప పరిపక్వ దశ, పతనాంతర దశలు ఇక్కడ ఉన్నాయి. సో వీటిని అబ్జర్వ్ చేస్తే చరిత్రకారులు ఈ హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత అనేది 4 దశలుగా విలసిల్లింది అని చెప్పేసి చెప్పారనమాట. సో అమ్రీలోనేమో హరప్ప, పూర్వ హరప్ప, మధ్య హరప్ప దశలు ఉంటే అలంగీర్పూర్కి వచ్చేప్పటికీ పరిపక్వ దశ, పతనాంతర దశలు అనేవి ఉన్నాయి. సో చివరి దశలో ప్రత్తిని పండించిన ఆనవాళ్ళు అలంగీర్పూర్లో ఐడెంటిఫై చేశారు. వరి పొట్టుకు సంబంధించేమో రంగాపూరు, ప్రత్తిని పండించిన ఆనవాళ్ళు వచ్చేప్పటికేనేమో అలంగీర్పూర్. చాలా అంటే చాలా సిమిలారిటీగా ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికే చాన్హుదారో పట్టణం. సో ఈ చాన్హుదారో నగరము 1931-35 మధ్యకాలంలో ఎంజి మజుందార్ సింధు నదికి ఎడమ ఒడ్డున కనుగొన్నారనమాట. సో అయితే ఈ చాన్హుదారో ప్రత్యేకత ఏంటంటే కోట గోడ లేని ఏకైక సింధు నగరం ఏమన్నా ఉందా అంటే అది చాన్హుదారో, అంటే ప్రహరీ గోడ అనమాట. సింధు పట్టణాలన్నిటికీ కూడా ఈ కోట గోడ అనేది ఉంటుంది, అది లేని ఏకైక నగరము చాన్హుదారో. సో ఈ చాన్హుదారేని మనము పారిశ్రామిక నగరం అంటాము, కళాకారుల నగరం అంటాము, 3 సార్లు వరదలకి గురైన నగరం అని కూడా అంటాము. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, 7 సార్లు వరదలకి గురైంది, 7 పొరలుగా ఉండే నగరం అని. చాన్హుదారో వచ్చేప్పటికే 3 సార్లు వరదలకి గురైన నగరం అని చెప్పేసి అంటారు. ఇంకా పారిశ్రామిక నగరము, కళాకారుల నగరం అని కూడా అంటారు చాన్హుదారో. సో ఇక్కడ మనకి లభించిన వస్తువులు ఏంటి అంటే కాపర్కి సంబంధించిన యుద్ధ పరికరాలు, పిల్లి అస్థిపంజరాలు, సిరాబుడ్డి, అలంకరణ సామాగ్రి పెట్టె, మేకప్ బాక్సు, ఇవన్నీ కూడా లభించాయండి చాన్హుదారోలో. ఇంకా టెర్రకోట మట్టితో తయారు చేసిన ఎడ్ల బండి. టెర్రకోట మట్టి అంటే ఈ బంకమట్టిని కాల్చి తయారు చేస్తారు చూస్తారు, ఇటుకల్లాగా, అవి ఆ టెర్రకోట మట్టితో తయారు చేసిన ఎడ్ల బండి, నెమళ్ళు, అరటి, ఖర్జూరం, దానిమ్మ లాంటి పంటలను పండించిన ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా ఈ చాన్హుదారో ప్రదేశంలో బయలుపడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేప్పటికే లోథాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లోథాల్ పట్టణం. సో ఈ లోథాల్ పట్టణం అనేది 1953-55 సంవత్సరాల మధ్యకాలంలో ఎస్ఆర్ రావు భోగావో నది ఒడ్డున ఎస్ఆర్ రావు గారు భోగావో నదీ తీరాన కనుగొన్నారనమాట. సో ఈ లోథాల్ అనేది సింధు ప్రజల రేవు పట్టణము, ప్రధాన రేవు పట్టణము లోథాల్. బాగా గుర్తుంచుకోవాలి, సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్. సో దీన్నే మనం ఈ లోథాల్నే మినీ హరప్ప అని అంటాము, మినీ మొహంజదారో అంటారు, కాస్మోపాలిటన్ సిటీ అని కూడా అంటారు, 2వ పారిశ్రామిక నగరం అని కూడా అంటారు లోథాల్ని. ఓకేనా. అయితే మనకి ఈ లోథాల్లో దొరికినవి ఏమేంటి అంటే ముత్యపు చిప్పలు దొరికాయి, ముత్యపు చిప్పలు, గవ్వల పరిశ్రమ ఆధారాలు, ఇక్కడ ఇంతకుముందు గవ్వల పరిశ్రమ ఉన్నట్టుగా ఆధారాలు లభించాయి లోథాల్లో. ద్విఖననం అంటే 2 అస్థిపంజరాలు ఒకే సమాధిలో లభించాయన్నమాట, ద్విఖననం. ఆ లభించిన అస్థిపంజరాలు కూడా ఒకటి స్త్రీ అయితే ఒకటి పురుషుని అస్థిపంజరము. అంటే సతీ సహగమనం అదే కాలంలో ఉంది. సతీ సహగమనం అనేది సింధులోయ నాగరికత కాలంలోనే ఉంది అని మనకి అర్థమవుతుంది. దేనివల్ల? ఈ ద్విఖననం వల్ల. ఎక్కడ బయలుపడింది? ఇది లోథాల్లో బయటపడింది. దాంతోపాటు ఇంకా టెర్రకోటతో తయారు చేసిన గుర్రపు బొమ్మ, కొలబద్ద ఆధారాలు, వరిగింజ అంటారు, లేదంటే బియ్యం గింజ అని కూడా అంటారు, దానికి సంబంధించిన ఆధారాలు, చదరంగము, పాచికలు, వీళ్ళ ప్రధాన
ప్రధానంగా వీళ్ళ వినోదం ఏంటంటే చదరంగము, పాచికలు ఆడటమే అనమాట సింధు ప్రజలకి. సో ఆ చదరంగము లేదా పాచికలకు సంబంధించిన ఆధారాలు కూడా మనకి ఈ లోథాల్ పట్టణంలో బయలుపడ్డాయి. అలానే దిగుడు బావులు అంటే బావి ఉంటుంది కదా, దానికి స్టెప్స్ లాగా ఉండి కిందకి దిగేలా ఉంటుంది, దిగుడు బావులు అంటాము. సో ఆ దిగుడు బావులు అనేవి కూడా ఈ లోథాల్ పట్టణంలో బయటపడ్డాయి అన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేప్పటికి రోపార్ పట్టణం. సో ఈ రోపార్ పట్టణం అనేది స్వతంత్రం తర్వాత బయటపడిన తొలి నగరంగా గుర్తింపు పొందిందన్నమాట. సో ఈ రోపార్ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వతంత్రం తర్వాత బయటపడిన తొలి నగరం. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఈ తవ్వకాల్లో మనకి లభించినవి ఏంటంటే యజమానితో పాటు ఆయన పెంపుడు కుక్కను కూడా కలిపి సమాధి చేశారు. యజమాని ఆయన పెంపుడు కుక్కని కలిపి సమాధిలో ఖననం చేసిన దాఖలా, అంటే ఒక మనిషి అస్థిపంజరంతో పాటు అందులోనే కుక్క అస్థిపంజరానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లభించాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఏమనంటే యజమాని ఆయన పెంపుడు కుక్కని కలిపి ఖననం చేశారు అని చెప్పేసి చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్ళు లభించింది ఎక్కడ? రోపార్ పట్టణంలో. ఓకేనా. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి కోట్ దిజీ అనే పట్టణం. సో ఈ కోట్ దిజీ నగరము లేదా పట్టణాన్ని ఈ అగ్ని ప్రమాదం వలన నాశనమైన పట్టణంగా చెప్పుకుంటారు. సింధు లోయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం వల్ల నాశనమైన నగరం ఏది అంటే కోట్ దిజీ. ఓకేనా. అయితే ఈ కోట్ దిజీ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు బయటపడిన ఏమేంటి అంటే రాతి బాణాలు, అంటే రాళ్ళు. మనకి రాతి యుగంలో ఎక్కువగా రాళ్లే కదా వాడింది, దాని తర్వాత వచ్చిందే కదా ఈ సింధు లోయ నాగరికత అనేది. వీళ్ళు ఆ రాళ్ళని షార్ప్గా చేసి బాణాలుగా వాడారంట, రాతి బాణాలు బయటపడ్డాయి. ఇంకా కంచు కడియము, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రాగికి తగరం కలిపితే మనకి కంచు వచ్చింది అని, అండ్ వీళ్ళు ఈ కంచును వాడారని కూడా చెప్పుకున్నాం కదా. ఈ కంచుతోటి కడియం తయారు చేసుకున్నారంట, ఆ కంచు కడియం అనేది కూడా బయటపడింది కోట్ దిజీలో. ఇంకా రావి ఆకులు చిత్రించిన కుండలు. వీళ్ళు ఈ సింధు ప్రాంత ప్రజలు ఏంటంటే రావి చెట్టును బాగా పూజించేవాళ్ళు. సో ఈ రావి ఆకులు ఎలా అయితే ఉంటాయో అదే ఆకారంలో కుండల మీద చిత్రించారు. సో అలాంటి కుండలు కూడా మనకి కోట్ దిజీ ప్రాంతంలో బయటపడ్డాయి. ఇంకా మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు, ఇప్పటి వరకు మనము మోపురం గల ఎద్దు ఉంది అని చెప్పేసి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ ఆ మోపురం గల ఎద్దును కూడా వీళ్ళు పూజించేవాళ్ళు అనమాట. అయితే ఈ మోపురం గల ఎద్దుని వేసిన ముద్రికలు ఉండే చిన్న చిన్న ముద్రికల్లాగా వాటి మీద ఈ మోపురం గల ఎద్దు బొమ్మలు వేసి ఉండే అనమాట. సో అలాంటి ముద్రికలు కోట్ దిజీలో కనిపించాయి. ఇంకా సర్ప పూజ ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యాయి. వీళ్ళు సర్పాలను కూడా పూజించారు అని చెప్పడానికి తగిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి అన్నమాట. ఎక్కడ? కోట్ దిజీలో. బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి కాళీబంగన్. సో కాళీబంగన్ అంటే ఏంటండి? కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని చెప్పుకోవచ్చు. సో కాళీబంగన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ కాళీబంగన్లో బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాతృస్వామిక వ్యవస్థ అనేది కనిపించని నగరము. సో సింధు ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను ఫాలో అయ్యారు. సో ఈ మొత్తం బయటపడ్డ అన్ని పట్టణాల్లోనూ మనకి మాతృస్వామిక వ్యవస్థే కనపడుతుంది. స్త్రీకి ఎక్కువ గౌరవం ఉండేది ఆ టైంలో అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ వాళ్ళు ప్రత్యేకంగా అమ్మ తల్లిని పూజించే వాళ్ళని కూడా తెలుసు. అయితే కాళీబంగన్ అన్న ఒక్క ప్రదేశంలో మాత్రం మాతృస్వామిక వ్యవస్థ అనేది కనిపించదు. అలానే ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, సరే మనకి తవ్వకాల్లో ఏమేమి లభ్యమయ్యాయంటే కాంస్య ఖడ్గం, కాంస్యంతో తయారు చేసిన రాగితో తయారు చేసిన ఖడ్గము, కత్తి ఒకటి ఈ కాళీబంగన్ ఏరియాలో మనకి దొరికింది. అలానే 7 హోమగుండాలు, ఒంటె అస్థిపంజరాలు, కుండల మీద నక్క కథలు, పంచతంత్ర కథలు లాంటి నక్క కథలను ఈ కుండల మీద బొమ్మల ఆకారంలో వేసి ఉన్నాయి. అలాంటి కుండలు కూడా మనకి కాళీబంగన్ ప్రదేశంలో దొరికాయి. సోది సంస్కృతి వర్ధిల్లినట్టు ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు సర్పలేఖనానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. సో వీళ్ళ లిపి చెప్పుకున్నాం కదా, వీళ్ళ లిపి వచ్చేప్పటికే బొమ్మల లిపి అని, సర్పలేఖనం అని. సో ఈ సర్పలేఖనానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ కాళీబంగన్ ఏరియాలో బయటపడ్డాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికే సుర్ఖోటుడా. ఈ సుర్ఖోటుడా అనే పట్టణంలో ఏమేమి బయటపడ్డాయంటే గుర్రం అస్థిపంజరాలు బయటపడ్డాయి, రాతి గోడ నిర్మాణాలు బయటపడ్డాయి, పెద్ద పెద్ద కుండలలో మృతదేహాలు లభ్యమయ్యాయి, క్షీణ దశకు చేరుకున్న హరప్పా నాగరికత ఆనవాళ్ళు అనేవి ఈ సుర్ఖోటుడా అనే పట్టణంలో బయటపడ్డాయి. అయితే మనకి సుర్ఖోటుడా బాగా ఇంపార్టెంట్ ఎక్కడ అంటే రాతి గోడ నిర్మాణాలు. సింధు పట్టణాలన్నీ కూడా ఇటుకలతో నిర్మించినవే.
బట్ సుర్కోటుడాలో మాత్రం ఇటుకలతో కాకుండా రాతితో నిర్మించిన గోడల్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద కుండలలో మృతదేహాలని ఉంచి ఖననం చేసినట్టుగా, అంటే ఆ కుండలలో ఆ మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు అనేవి ఈ సుర్కోటుడా ప్రదేశంలో తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇంపార్టెంట్ వచ్చేప్పటికి క్షీణ దశకు చేరుకున్న హరప్ప నాగరికత ఆనవాళ్ళు అనేవి ఎక్కడ బయటపడ్డాయి అంటే ఈ సుర్కోటుడా ప్రాంతంలో బయటపడ్డాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో తర్వాత బయటపడిన ప్రదేశం ఏంటంటే బన్వాలి. సో ఈ బన్వాలీలో ప్రత్యేకత ఏంటో చూద్దాము. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం బన్వాలి. ఏం ప్రణాళిక? వృత్తాకార పట్టణ ప్రణాళిక. సో పట్టణం అనేది ఒక వృత్తాకారంలో ఉంటుంది. అంతకుముందు వరకు కూడా మిగతా అన్ని పట్టణాలు కూడా చతురస్రము లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండేవి. కానీ వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ఒకే ఒక్క నగరము బన్వాలి. అయితే ఇక్కడ రోడ్లన్నీ కూడా గ్రిడ్ సిస్టంలో ఉండేవి. ఎక్కడ? చతురస్రాకారం దీర్ఘ చతురస్రాకారంలోని మిగిలిన అన్ని ప్రదేశాలలో కూడా రోడ్లు అనేవి గ్రిడ్ సిస్టంలో ఉండేవి. కానీ బన్వాలీలో మాత్రం గ్రిడ్ సిస్టంలో ఉండవు, జిగ్జాగ్ రోడ్లు ఉంటాయి. బాగా గుర్తుంచుకోవాలి. వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ఏకైక నగరం బన్వాలి. ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వము. గ్రిడ్ సిస్టమ్ ఏంటంటే ఇవి రోడ్లు అనేవి లంబకోణాలుగా, అంటే ఒకదానికొకటి 90 డిగ్రీల్లో ఖండించుకుంటూ ఉంటాయన్నమాట. ఇలా ఉంటాయి రోడ్లు అనేవి. సో వీటిని మనము గ్రిడ్ సిస్టమ్ అంటాం. అంటే చెస్ బోర్డ్లో కనుక ఉంటాయి చూసారా బాక్సెస్, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ఇల్లులు రోడ్లు అనేవి. బట్ బన్వాలీలో మాత్రం వృత్తాకార పట్టణ ప్రణాళికను కలిగి ఉంటుంది. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ లేని ఏకైక నగరం బన్వాలి. సో సింధు ప్రజల గురించి చెప్పుకునేప్పుడు మనం బాగా చెప్పుకునేది పట్టణ నాగరికత, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అనేది. సో ఈ సింధు నాగరికతలో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఇళ్లలో నుంచి భూగర్భ ద్వారా వేస్ట్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేసేవాళ్ళు అనమాట. అంటే మెయిన్ రోడ్డుకి మధ్యలో భూగర్భంలో మధ్యలో ఒక డ్రైనేజ్ ఉంటుంది. ఇళ్లలో నుంచి పైపుల ద్వారా ఆ డ్రైనేజ్లోకి కాలువలోకి ఇంటిలో నుంచి మురుగును పంపించేవారు. అది మొత్తం కూడా అంతా తీసుకువెళ్ళి లాస్ట్లో ఒక నదిలో కలిసేలాగా పెట్టుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇలాంటి మంచి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉందంటే వాళ్ళు అప్పట్లోనే చాలా పారిశుద్ధ్యాన్ని ఫాలో అయ్యారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బన్వాలి నగరంలో మాత్రం లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రిడ్ సిస్టమ్ను కూడా పాటించలేదు. ఓన్లీ బన్వాలీలో మాత్రమే. ఓకేనా? గ్రిడ్ సిస్టమ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వృత్తాకార పట్టణ ప్రణాళికని కలిగి ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ ఏమేమి బయలుపడ్డాయి బన్వాలీలో అంటే బంకమట్టితో తయారు చేసిన నాగలి, మట్టితో తయారు చేసిన నాగలి, కుమ్మరి చక్రం, 12 పులుల బొమ్మలతో కూడిన ముద్రికలు. ఒక ముద్రిక మీదనే అంటే ఒక కాయిన్ లాగా ఉంటే దాని మీదనే 12 పులుల బొమ్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ముద్రికలు అనేవి మనకి బన్వాలీలో దొరికాయి. బార్లీ, ఆవాలు పండించినట్టుగా ఆనవాళ్ళు బయటపడ్డాయి అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ప్రతి ఆనవాళ్ళు బయటపడ్డాయని. అలానే బన్వాలీలో వచ్చేప్పటికే బార్లీ అండ్ ఆవాలు పండించినట్టుగా ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి అన్నమాట. సో బన్వాలి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడంటే వృత్తాకార పట్టణ ప్రణాళిక, డ్రైనేజ్ లేని ఏకైక నగరము, గ్రిడ్ సిస్టమ్ని పాటించని నగరము అంటే బన్వాలి. సో బన్వాలి తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికే డోలవీరా లేకపోతే డోలవీరా అని చెప్పేసి అంటాము. సో ఈ డోలవీరా ఇది 1990-91లో జేపీ జోషి అండ్ ఆర్ఎస్ బిస్తులు రాణ్ ఆఫ్ కచ్ అనే నదీ తీరాన కనుగొన్నారనమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డోలవీరా గురించి. ఓకేనా? ఎక్కడ కనుగొన్నారు? రాణ్ ఆఫ్ కచ్ నదీ తీరాన కనుగొన్నారు. అయితే ఇటీవల బయటపడిన నూతన నగరం అని చెప్పేసి దీనికి పేరు. అంటే ఈ రీసెంట్ కాలంలో మనకి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత 1990 అంటే రీసెంట్ కాలమే కదా, ఇటీవల బయలుపడిన కొత్త నగరం అని చెప్పేసి డోలవీరా నగరాన్ని అంటాము. అండ్ దాంతోపాటు దీన్ని 3వ పారిశ్రామిక నగరం అని కూడా అంటారు. డోలవీరా అనేది 3వ పారిశ్రామిక నగరం. ఇందులో ఏమేమి ఐడెంటిఫై చేశారంటే డోలవీరాలో అతి పెద్ద రిజర్వాయరు చెక్కు డ్యామ్ను ఐడెంటిఫై చేశారు. రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టారు. అప్పట్లోని రిజర్వాయర్లను కట్టి చెక్ డ్యామ్ల ద్వారా నీటిని నిల్వ చేసుకొని పంటలను పండించిన ఘనత సింధు ప్రజలకు ఉంది. ఇలాంటి ఒక సింధు ప్రజలు ఉన్న అదే ప్రదేశాల్లో ఇప్పుడు అలాగే భారతదేశంలో మనం కూడా ఉంటున్నాము. ఓకేనా? అతిపెద్ద రిజర్వాయరు చెక్ డ్యామ్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు. దీంతోపాటు క్రీడా ప్రాంగణము, వెండి కిరీటము కూడా బయటపడ్డాయి. ఇంకా యుద్ధానికి సంబంధించిన ఆధారాలు బయటపడని నగరము.
యుద్ధానికి సంబంధించిన ఆధారాలు, ఎలాంటి ఆధారాలు కూడా ఈ ధోలావీరాలో బయటపడలేదు. ఇక్కడ యుద్ధం జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా బయటపడలేదన్నమాట ఎక్కడ ధోలావీరాలో. బాగా గుర్తుంచుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి రాఖీ గర్హా నెక్స్ట్ నగరం. సో ఈ రాఖీ గర్హాకున్న ఒకే ఒక ప్రత్యేకత ఏంటి అంటే ప్రస్తుతం మన భారతదేశపు అతిపెద్ద సింధు నగరం ఏది అంటే రాఖీ గర్హా. నేను ఇందాక మొహంజదారో గురించి చెప్పేప్పుడు చెప్పాను, సింధు లోయ నగరాలలో, సింధు నాగరికత నగరాలలో అతిపెద్ద పట్టణం ఏంటి అంటే మొహంజదారో. సింధు నాగరికతలోనే కాకుండా ఓన్లీ ఇండియా వరకు భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన అతిపెద్ద పట్టణం ఏంటంటే రాఖీ గర్హా. ఈ రాఖీ గర్హా అనేది ఇటీవల ఐడెంటిఫై చేశారు. దీనికన్నా ముందు ఏం చెప్పుకునేవాళ్ళంటే ధోలావీరా. సో మనకు ఆప్షన్, మనం క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఒకటి, సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం మొహంజదారో, నో డౌట్. భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన అతిపెద్ద పట్టణం అంటే రాఖీ గర్హా. రాఖీ గర్హా కనుక ఆప్షన్ లేకపోతే మనం చెక్ చేసుకోవాల్సింది ధోలావీరా. ఓకేనా? సో నెక్స్ట్ సింధు నాగరికత లక్షణాలను కనుక గమనించినట్లయితే ఏకరూపత నిర్మాణం కలిగిన పట్టణ నాగరికత. సింధు నాగరికత అనేది పట్టణ నాగరికత. ఏకరూపత నిర్మాణం అంటే ఒకేలాగా ఉండేవి, అంటే అన్నీ కూడా గ్రిడ్ సిస్టమ్స్ని ఫాలో అవుతూ ఒకేలాగా ఉండే పట్టణాలు కలిగిన నాగరికత ఉన్నది సింధు నాగరికత. ఇంకా కాల్చిన గట్టి ఇటుకలను ఉపయోగించారు. మనం సమకాలీన నాగరికతలు చెప్పుకున్న మెసపటోనియాలో పచ్చి ఇటుకలు వాడారు అని. సో ఇక్కడ సింధు నాగరికతకు వచ్చేప్పటికి కాల్చిన గట్టి ఇటుకలను ఉపయోగించారు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంగ్లీష్ బాండ్ నిర్మాణ పద్ధతిని ప్రవేశపెట్టారు. సో ఇంగ్లీష్ బాండ్ నిర్మాణ పద్ధతి అంటే ఏంటి? ఇటుకకి మధ్యలో కాంక్రీట్ని ఉపయోగిస్తూ ఒక గ్రిడ్ సిస్టమ్ లాగా ఇప్పుడు మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో సేమ్ అలానే ఉండి దీన్ని ఇంగ్లీష్ బాండ్ పద్ధతి అంటారనమాట. ఇలాంటి ఇంగ్లీష్ బాండ్ పద్ధతిలో వాళ్ళు ఇటుకలని బంకమట్టిని ఉపయోగించి నిర్మాణాలు చేసుకున్నారు. రహదారులు గ్రిడ్ పద్ధతిలో ఉంటాయి. సో రహదారులు గ్రిడ్ పద్ధతిలో ఉండటం అంటే చెప్పుకున్నాం కదా చెస్ బోర్డులో ఉన్నట్టుగా. సో ఇలా చెస్ బోర్డు కనుక అనుకుంటే ఈ బాక్సెస్ లాగా మనకి ఇల్లులు ఉంటే ఈ లైన్స్ లాగా రహదారులు ఉంటాయి అన్నమాట. సో దీన్ని గ్రిడ్ పద్ధతి అంటాము. అయితే ఈ గ్రిడ్ పద్ధతి అనేది మనం ప్రజెంట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ అంటే చండీగఢ్లో ఉంది. చండీగఢ్లో కూడా ఈ గ్రిడ్ సిస్టంలోనే ఉంటుందంట ప్రజెంట్. తర్వాత 4 రహదారుల కూడలి. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఈ లైన్స్ని రోడ్డులు అని. సో ఇలా ఈ లైన్స్ ఉన్నప్పుడు మనకి ఇటువైపు ఇల్లులు ఉన్నాయి, ఇటువైపు ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక రోడ్డు. సో ఇలా 4 రోడ్ల కూడలి ఉంటుంది కదా ఈ మిడిల్లో. ఈ కూడలిని ఆక్స్ఫోర్డ్ సర్కస్ అంటారంట. ఏమంటారు? ఆక్స్ఫోర్డ్ సర్కస్ అంటారు. ఈ కూడలి 4 రోడ్ల కూడలిని ఆక్స్ఫోర్డ్ సర్కస్ అంటారు. నెక్స్ట్ భూగర్భ డ్రైనేజీ సిస్టమ్. మనం చెప్పుకున్నాం కదా చాలా అత్యంత పారిశుద్ధ్యంగా ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీలో కూడా మనం ఇంత హై లెవెల్గా వాడట్లేదు డ్రైనేజ్ సిస్టమ్ అనేది. భూగర్భ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. భూగర్భ డ్రైనేజ్ అనేది ఇళ్లలో నుంచి పైపుల ద్వారా మెయిన్ రోడ్డుకి మధ్యలో డ్రైనేజీలు ఉండే కాలువలు ఉండేవి. ఆ కాలువల్లోకి ఇళ్లలో నుంచి పైపుల ద్వారా డ్రైనేజీని పంపించేవాళ్ళు. ఈ కాలువలు మొత్తం కూడా తీసుకువెళ్ళి ఊరికి చివరన, అంటే ఇది ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవి కాబట్టి ఒక నదిలో కలిసేలానో బయటికి ఊరు మొత్తం కూడా బయటికి పంపించేవాళ్ళు అనమాట. సో ఇలాంటి ఒక డ్రైనేజీ వ్యవస్థ అనేది సింధు నాగరికత ప్రజలు పాటించారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికే సామాజిక పరిస్థితులు. సో నెక్స్ట్ వచ్చేప్పటికే సామాజిక పరిస్థితులు. సో ఆ కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ వన్ మాతృస్వామిక వ్యవస్థ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా మాతృస్వామిక వ్యవస్థను ఫాలో అయ్యేవాళ్ళు. స్త్రీలకు అత్యంత గౌరవం ఉండేది సింధు నాగరికత కాలంలో. అండ్ దీనికి బాగా ఏం చెప్తామంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ప్రధానంగా అమ్మ తల్లిని పూజించేవారు. అమ్మ తల్లి అంటే ఒక స్త్రీమూర్తిని పూజించేవాళ్ళు. సో దీన్ని మాతృస్వామిక వ్యవస్థ అనేది వర్ధిల్లింది ఆ కాలంలో అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా ప్రధాన వృత్తి వ్యవసాయం అనమాట. వీళ్ళు ప్రధానంగా ఏం వృత్తిని ఎంచుకున్నారంటే వ్యవసాయం. ఈ వ్యవసాయంలో కూడా ఏమేమి పండించేవాళ్ళు? ప్రత్తిని పండించారు, బార్లీని పండించారు, యాపిల్ తెలుసు వీళ్ళకి, ఇందాక చెప్పుకున్నాం కదా. సో వీళ్ళ ప్రధాన వృత్తి వచ్చేప్పటికే వ్యవసాయము. ఇంకొకటి ఏంటంటే సమాజంలో 2 రకాల వర్గాలు ఉండేవి. అంటే వర్ణ వ్యవస్థ అనేది అప్పుడేం లేదు.
ఇప్పుడు మనకు మళ్ళీ ఉన్న ఈ 4 వర్ణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అప్పుడేం లేదు, కేవలం 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో ఆ 2 వర్గాలు ఏంటంటే ఎగువ వర్గము, దిగువ వర్గము అనేవాళ్ళు. ఎగువ వర్గంలోకి ఎవరు వస్తారంటే అధికారులు, పరిపాలకులు, వర్తకులు, పురోహితులు, వీళ్ళందరినీ ఎగువ వర్గం అంటారు. ఈ ఎగువ వర్గం వారు కోటకి పడమర వైపున ఉండేవాళ్ళు. అయితే దిగువ వర్గం అంటే వివిధ వృత్తి వర్గాల వారు కోటకి తూర్పు వైపున ఉంటారనమాట. సో ఇలా ఎగువ వర్గం, దిగువ వర్గం అని 2 వర్గాలు ఉండేవి అప్పట్లో. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు అలంకార ప్రియులు. ఇది ఎలా చెప్తాము, మనకి తవ్వకాల్లో మేకప్ బాక్సులు లాంటివి బయటపడ్డాయి కదా, సో దాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళు అలంకార ప్రియులు అని. నెక్స్ట్ వచ్చేప్పటికి వినోద ప్రియులు. వినోద ప్రియులు అనేవి ఎలా చెప్తాము, మనకి చదరంగానికి సంబంధించినవి, పాచికలకు సంబంధించినవి అండ్ ఒకచోట ప్లే గ్రౌండ్ అనేది కూడా మనకి తవ్వకాల్లో బయటపడింది కాబట్టి వీళ్ళు వినోద ప్రియులు అని కూడా చెప్పొచ్చు. ఇంకా శాంతి ప్రియులు అని చెప్పొచ్చు. ఈ శాంతి ప్రియులు అనేది ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళు పూజించే దేవతల్ని పూజించడంతో పాటు కొన్ని జంతువుల్ని, చెట్లని, పక్షులను కూడా పూజించారనమాట. అందులోనే మనం చెప్పుకుంటాం వీళ్ళు పావురాన్ని కూడా పూజించారు అని. పావురం అనేది శాంతికి చిహ్నం అనమాట. వీళ్ళు పావురాన్ని అంత పూజించారు అంటే ఎంత శాంతి ప్రియులు అనేది ఆలోచించవచ్చు. అండ్ ఇంకొకటి, వీళ్ళు యుద్ధాలు ఎక్కువగా చేసినట్టుగా మనకి ఎలాంటి దాఖలా లేవన్నమాట. కాబట్టి సింధు ప్రజలు అనేవాళ్ళు అలంకార ప్రియులు, వినోద ప్రియులు, శాంతి ప్రియులు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏమేమి తెలియవు అంటే ఇనుము అనేది తెలియదు. సింధు నాగరికత కాలంలో ఇనుము అనేది కనుగొనబడలేదు, వీళ్ళకి ఇనుము తెలియదు. ఇంకా సిల్క్ అనేది కూడా తెలియదు. పత్తిని పండించారు, నూలు తెలుసు, కాటన్ తెలుసు, కానీ సిల్క్ అనేది తెలియదు వీళ్ళకి. దాంతోపాటు రథం పందాలు అనేవి వీళ్ళకి తెలియదు. రథం పందాలు ఎందుకు తెలియదు అంటే వీళ్ళకి గుర్రమే తెలియదు. గుర్రం తెలియదు కాబట్టి రథం పందాలు కూడా వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళ తర్వాత ఇంకో నాగరికత వస్తుంది మనకి, ఆర్యుల నాగరికత అని. ఆర్యుల టైంలో వాళ్ళు రథం పందాలు వేసుకునేవాళ్ళు అనమాట. రథం పందాలు వాళ్ళ వినోదము, ప్రత్యేక వినోదం. సో కాబట్టి ఇక్కడైతే మనం రథం పందెములు వీళ్ళకి తెలియవు, గుర్రం తెలియదు. గుర్రం ఒక్కటే కాదండి, సింహము, ఆవు కూడా తెలియవు వీళ్ళకి. దాంతోపాటు చెరుకు, రాగులు, అనాస అంటే పైనాపిల్ అనేవి కూడా వీళ్ళకి తెలియదు. ఇది కూడా గుర్తుంచుకోండి, మర్చిపోతాం మనం. రాగులు వీళ్ళకి తెలియదు, బట్ వీళ్ళు గోధుమలు, బార్లీలు పండించారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి వీళ్ళు అమ్మ తల్లిని, పశుపతిని పూజించారు. వీటితో పాటుగా అంటే దేవతలతో పాటుగా వీళ్ళు రావి చెట్టును కూడా చాలా పవిత్రంగా పూజించేవాళ్ళు. రావి చెట్టుని, వేప చెట్టుని పూజించారు. సో ఇలా ఆనాటి కాలంలో సామాజిక పరిస్థితులు అనేవి ఉండేవి. అయితే ఈ పశుపతిని పూజించారు అన్నాం కదా, దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. సో ఇది బాగా గుర్తుంచుకోండి, మేబీ యూజ్ అవ్వచ్చు. ఏంటంటే అది ఆర్డి బెనర్జీ గారు మొహంజదారోలో తవ్వకాల్లో అక్కడ లీడ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాము. మొహంజదారో పట్టణ తవ్వకాలని లీడ్ చేసింది ఎవరంటే ఆర్డి బెనర్జీ గారు. ఆ టైంలో ఆయనకి యోగ ముద్రలో ఉన్న పురుషుని ఒక విగ్రహం దొరుకుతుందన్నమాట. ఏంటది? యోగ ముద్రలో ఉన్న పురుషుడి విగ్రహము. అండ్ ఈ విగ్రహానికి ఎలా ఉంటాయంటే చుట్టూ కూడా దున్నపోతు, ఖడ్గమృగము, ఏనుగు, జింక పిల్లలు ఇలాంటి జంతువులు ఉంటూ ఉంటాయి. అంటే ఒక పురుషుడు యోగముద్రలో ఉన్నారు, ఆయనకి డిస్టర్బెన్స్ కలగకుండా ఈ జంతువులన్నీ కూడా కాపలా కాస్తున్నాయి అన్నట్టుగా ఉన్నదనమాట ఆ విగ్రహము. సో ఈ విగ్రహం లభించింది. ఆ విగ్రహానికి ఆయన సర్ జాన్ మార్షల్ అనే ఆయన పశుపతి అని పేరు పెట్టారు. ఓకేనా. తవ్వకాల్లో లభించిన ఒక విగ్రహము. ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే యోగముద్రలో ఉన్న పురుషుడు, అతని చుట్టూ జంతువులు కాపలా కాస్తున్నట్టుగా ఉండేదన్నమాట. ఆ విగ్రహము లభించింది ఎవరికి? ఆర్డి బెనర్జీ గారికి మొహంజదారో తవ్వకాల్లో లభించింది. ఆ విగ్రహానికి సర్ జాన్ మార్షల్ అనే ఆయన పశుపతి అని పేరు పెట్టారనమాట. సో దీన్ని బట్టే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పశుపతి అనేది ఒక దేవుని విగ్రహం అయి ఉండొచ్చు, వాళ్ళు అప్పట్లో పూజించారు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తారు. సో సామాజిక పరిస్థితుల్లో చెప్పుకున్నాం కదా, మాతృస్వామిక వ్యవస్థ ఉంటుంది, అలంకార ప్రియులు, వాళ్ళకి తెలిసినవి ఏమేంటి, తెలియనివి ఏమేంటి అని. అండ్ వీళ్ళు అమ్మ తల్లిని, పశుపతిని ఎక్కువగా పూజించారు. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము ఎంతో గొప్పగా విలసిల్లిన చాలా అత్యంత గొప్పదైన నాగరికత మన భారతదేశంలో విలసిల్లింది, అదే సింధు నాగరికత అని చెప్పేసి చెప్పుకున్నాము. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అయితే ఇంత గొప్ప సింధు నాగరికత పతనం అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఆర్యుల దండయాత్ర అని చెప్పేసి చెప్తారు. ఆర్యులు దండయాత్ర చేయడం వల్లే ఈ సింధు నాగరికత అనేది పతనమైపోయింది, సింధు నాగరికత లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పారు. ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత పతనమైంది అని చెప్పిన ఆయన మార్టిమర్ వీలర్ గారు చెప్పారనమాట.
అలానే సింధు నది వరదల వల్ల సింధు నది దాని ప్రవాహ స్థితిని మార్చుకొని, అంటే దాని ప్రవాహం వెళ్ళే పొజిషన్ని మార్చుకొని, అది వెళ్ళే దిక్కును మార్చుకొని వేరే దిక్కుకు వెళ్ళడం వల్ల, ఆ నదిలో వరదల వల్ల ఈ సింధు నాగరికత అనేది అంతమైంది, పతనమైపోయింది అని చెప్పిన ఆయన డిఆర్ సహాని గారు. సో అలానే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ సింధు నాగరికత అనేది పతనమైంది అని చెప్పిన ఆయన డిడి కౌశంబి. వాతావరణం కాదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే భూకంపాల వల్లనో ఇంకోటి ప్రకృతి వైపరీత్యాల వల్ల, వరదల వల్ల కానీ అది పతనమైంది అని చెప్పిన ఆయన రాబర్ట్ రైక్స్ అండ్ జిఎఫ్ డేల్స్ అనేవాళ్ళు చెప్పారనమాట. ప్రకృతి వైపరీత్యాల వల్ల పతనమైంది అని చెప్పేసి. లేదు అంతర్గత క్షీణత వలన, అంటే వాళ్ళు అంతర్గతంగా తగవులాడుకోవడం వల్ల, లేకపోతే యుద్ధాలు చేసుకోవడం వలన, ఆధిపత్యం కోసం పోరాటం చేయడం వలన, అంతర్గత క్షీణత వలన సింధు నాగరికత అనేది పతనమైంది అని చెప్పిన ఆయన గార్డన్ చైల్డ్. సో అయితే ఏదేమైనా వీళ్ళు ఎవరెవరు ఏం చెప్పినా కూడా చరిత్రకారులు ఎక్కువగా ఆమోదించింది అయితే ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత అనేది పతనమైంది అని చెప్పేసి ఆమోదించారు. ఎందుకు అంటే ఈ సింధు నాగరికత ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఆర్యులకి సంబంధించిన వస్తువులు కూడా లభ్యమయ్యాయి. కాబట్టి సింధు నాగరికత ప్రజల మీద ఆర్యులు దండయాత్ర చేసి ఉండి ఆర్యులు అక్కడికి వచ్చి ఆక్రమించుకోవడం వల్ల ఈ సింధు నాగరికత అనేది పతనమైంది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అలానే సింధు నది వరదల వల్ల అని కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నప్పుడు నదులకు వరదలు వస్తూ ఉంటాయి కాబట్టి, అండ్ మనకి 7 సార్లు వరదలకు గురైన పట్టణాలు, 3 సార్లు వరదలకు గురైన పట్టణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఈ సింధు ప్రాంతం అనేది, అంటే సింధు నాగరికత ప్రాంతం అనేది, ఈ పట్టణాలన్నీ కూడా పతనం అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఎన్ని కారణాలున్నా మనం ఎక్కువగా చూసేది మాత్రం ఈ 2, ఆర్యుల దండయాత్ర వలన అండ్ సింధు నది వరదల వలన ఈ సింధు నాగరికత అనేది, ఈ సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు అనేవి పతనమయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా సింధు నాగరికత నుండి అయితే బిట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనుశ్రీ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ.